Hi students, welcome to physics concepts classes. Now I am going to explain Cartesian sign convention. See here, Cartesian sign convention. Let us consider a concave mirror. See this is concave mirror. This is concave mirror and this one is principal axis. This one is principal axis. This is concave mirror and this one is principal axis. This is incident light. This is incident light. So when light is incident on concave mirror, this total part should be taken as positive. The opposite side of incident light is considered as negative. Okay, this is called pole of the mirror. P means pole of the mirror. Okay, the values above the principal axis is taken as positive. The values below the principal axis is considered as negative. Understand? See, ఇది కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్ సెంటర్ పాయింట్ని పోల్ ఆఫ్ ద మిర్రర్ అని పిలుస్తాం. దిస్ వన్ ఈజ్ కాల్డ్ పోల్ ఆఫ్ ద మిర్రర్. దిస్ లైన్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. లైట్ని ఈ డైరెక్షన్లో ఇన్సిడెంట్ చేసామమ్మా. సో ఏ డైరెక్షన్లో అయితే లైట్ మూవ్ అవుతుందో ఆ సైడ్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. దీని ఆపోజిట్ సైడ్ని నెగిటివ్గా తీసుకోవాలి. ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉంటే వాల్యూస్ మొత్తాన్ని పాజిటివ్ అని తీసుకోవాలి. ప్రిన్సిపల్ యాక్సిస్కి కింద ఉంటే నెగిటివ్ అని తీసుకోవాలి. ఇంకొక సింపుల్ లాజిక్ చూడండి. ఇది ఆరిజిన్ అనుకోండి అమ్మ. ఇది మొత్తం పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, అవునా? ఇది మొత్తం నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. సిమిలర్లీ ఈ పై వాల్యూస్ మొత్తం పాజిటివ్ వై యాక్సిస్, కింద మొత్తం నెగిటివ్ వై యాక్సిస్. అలా కూడా తీసుకోవచ్చు. అర్థమైందా? రైట్ డౌన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. డిఫైన్ ఫోకల్ లెంత్. ప్రూవ్ దట్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times of its focal length. See, this is concave mirror. This is concave mirror and this is principal axis. So concave mirror, principal axis. The center of the concave mirror is called pole. This is P. This one is principal axis. A light is incident on concave mirror. This is incident light. AM. AM is incident light ray. This light ray is reflected because this is concave mirror. See here, light is reflected like this. This is incident light ray, reflected light ray. Here see, this is called focus. Focus. Next, draw a perpendicular
C is called center of curvature. C is called center of curvature, and this is perpendicular or normal. The line, this is incident light ray, this is normal. So this one is called angle of incidence theta. If angle of incidence is theta, the angle of reflection is also theta. So this one also theta. See here, if this is theta, this angle also theta. Why? Because this is alternate angles. Okay. See here, what about this angle? This is 2 theta. How? The sum of interior angles must be equals to exterior angle. So theta plus theta means 2 theta. Any doubt? See here, draw a perpendicular from M. This is D. These both are equal. D, P both are equal. Okay. See here, ఇది కాన్కేవ్ మిర్రర్. దీని సెంటర్ పాయింట్ ఏమంటాం? పోల్ ఆఫ్ ద మిర్రర్. అంటే ఈ కాన్కేవ్ మిర్రర్ సెంటర్ పాయింట్నే పోల్ అంటున్నాం. దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ ఏఎం అనేది ఇన్సిడెంట్ లైట్ రే అనేది ఇన్సిడెంట్ చేస్తామమ్మా. ఇది కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఏమవుతుంది? ఆ లైట్ రే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదిగో ఈ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అయింది. ఇలా రిఫ్లెక్ట్ అయినప్పుడు ఒక పాయింట్ దగ్గర ప్రిన్సిపల్ యాక్సిస్ మీద టచ్ అవుతుంది. ఏ పాయింట్ దగ్గర అయితే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద టచ్ అవుతుందో దాన్ని ఫోకస్ అంటాం. ఓకేనమ్మా. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ ఆఫ్ ద మిర్రర్. ఫస్ట్ డెఫినేషన్ అదే అడిగేది, డిఫైన్ ఫోకల్ లెంత్ అని. వాట్ ఈజ్ ఫోకల్ లెంత్? ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. అర్థమైందా? ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్ మొత్తాన్ని పెద్ద సర్కిల్గా డ్రా చేస్తాం అనుకోడమ్మా, ఇది సెంటర్ పాయింట్ అవుతుంది. అవునా? ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఇలా సర్కిల్గా డ్రా చేస్తే ఇది సెంటర్ నుండి ఈ పోల్ దగ్గరకు ఉన్న డిస్టెన్స్నే రేడియస్ ఆఫ్ కర్వేచర్. దీన్ని రేడియస్ అంటాం మనం, రేడియస్ ఆర్. మన డౌట్ ఉందా? డయాగ్రామ్ అర్థమైనట్లేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. యాంగిల్ ఎంసిపి. మా డి అన్న పి అన్న 2 ఈక్వలే. ఈ ఎం నుంచి ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేసాం, ఎండి అన్నాం. ఈ పాయింట్ డి అన్న పి అన్న 2 సేమ్ అని తీసుకోండి. ఇప్పుడు చూడండి, యాంగిల్ ఎంసిపి ఈజ్ ఈక్వల్స్ టు థీటా. అవునా? ఎంసి మా పి అనొచ్చు, డి అనొచ్చు అని చెప్పాను. సరే, డి అంటున్నాను నేను. యాంగిల్ ఎంసిడి ఈజ్ ఈక్వల్స్ టు థీటా. దీని నుండి ట్యాన్ థీటాకి ఫార్ములా రాస్తున్నానమ్మ. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ట్యాన్ థీటా? ఆపోజిట్ సైడ్ బై adjacent side. Opposite side means MD, adjacent side means CD. Okay, see, angle MFD, angle MFD ఎంతమ్మా దీని యాంగిల్? ఇది ఏం చెప్పాను? ఫోకస్ అని చెప్పాను. దీన్ని ఇది 2 θ అమ్మ. MFD ఎంత యాంగిల్? 2 θ. ఇక్కడ tan 2 θకి ఫార్ములా రాయండమ్మ. ఏంటి ఫార్ములా? 2 θకి ఆపోజిట్ సైడ్ మీన్స్ MD బై adjacent side means FD. Opposite side by adjacent side. So MD by FD. ఇక్కడ మనం తీసుకునేవి స్మాల్ యాంగిల్స్ అమ్మ. సో ఫర్ స్మాల్ యాంగిల్స్
ఫర్ స్మాల్ యాంగిల్స్ tan theta nearly equals to theta and tan 2 theta nearly equals to 2 theta. అంటే ఈ tan theta ప్లేస్లో జస్ట్ theta అని తీసుకోండి, tan 2 theta ప్లేస్లో 2 theta అని తీసుకోండి. చూడండి ఏమవుతుందో. సో దీని నుండి 2 theta ఈజ్ ఈక్వల్స్ టు md బై fd. మా ఇక్కడ చూడండి, థీటా అంటే md బై cd కదా, సబ్స్టిట్యూట్ చేసేయండి. 2 ఇంటూ థీటా అంటే md బై cd ఈజ్ ఈక్వల్స్ టు md బై fd. మా ఆయన క్యాన్సిల్ అవుతాయా? ఇక్కడ md క్యాన్సిల్. చూడండి ఇంకెవరు మిగిలారు? దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయడము. cd ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ fd. cd అంటే ఏంటమ్మా? రేడియస్ ఆఫ్ కర్వేచర్. r ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ fd అంటే ఫోకల్ లెంత్. సో ఇదేగా మనకు కావాల్సింది. అర్థమైందా? ఫస్ట్ ఫోకల్ లెంత్ డెఫినేషన్ రాయాలి. ఏంటి డెఫినేషన్? ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. తర్వాత ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం, ఓకేనా? దీని సెంటర్ పాయింట్ని పోల్ అన్నాం. లైట్ ఏఎం ఈజ్ ఇన్సిడెంట్ లైట్ రే. ఇది కాన్కేవ్ మిర్రర్ కాబట్టి లైట్ రిఫ్లెక్ట్ అయింది ఈ డైరెక్షన్లో. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఏదో ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది ఆ రిఫ్లెక్టెడ్ రే. ఏ పాయింట్ దగ్గర అయితే టచ్ అయిందో దాన్ని ఫోకస్ అంటాం, ఓకేనమ్మా? నెక్స్ట్ ఇది ఒక నార్మల్తో ఇన్సిడెంట్ రే చేసే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. ఇది థీటా అయితే ఇది కూడా థీటా. మనకి మ్యాథ్స్లో ఆల్టర్నేట్ యాంగిల్స్ అని ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ప్రకారం ఇది థీటా అయితే ఇది కూడా థీటా, ఇది థీటా అయితే ఇదేమవుతుంది? 2 theta. దేని ప్రకారం? ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. సో దాని ప్రకారం ఇక యాంగిల్ MCD తీసుకుంటున్నాం. ఇక్కడ MD అనేది పర్పెండిక్యులర్, పాయింట్ D ఈజ్ నియర్లీ ఈక్వల్స్ టు P. రెండు ఈక్వల్ అని తీసుకుంటాం. సో యాంగిల్ MCD తీసుకోండి, ఇక్కడ tan theta వాల్యూ రాసాం. యాంగిల్ MFD తీసుకున్నాం, ఇక్కడ tan 2 theta రాసాం. స్మాల్ యాంగిల్స్కి tan theta నియర్లీ ఈక్వల్స్ టు థీటా, tan 2 theta నియర్లీ ఈక్వల్స్ టు 2 theta. అర్థమైనట్లేనా? రైట్ డౌన్.